హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ నీలూస్ కుకింగ్ అండ్ మోర్. ఇవాళ మేము 1 కేజీ బియ్యపు పిండితో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా బియ్యపు పిండి తీసుకొని అందులో రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అల్లం పచ్చిమిర్చిని మిక్సీలో కచ్చా పచ్చగా దంచుకొని పేస్ట్ని అయితే వేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం కలిసేలాగా పిండి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. పిండి కలుపుకున్న తర్వాత అందులో నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ మనకు ఇష్టం ఏది అందుబాటులో ఉందో అది వేసుకుందాం. ఇక్కడ నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఏది అవైలబిలిటీగా ఉందో అది వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే చెక్కలు గుల్లగా బాగా వస్తాయి. నెయ్యి వేసుకున్న తర్వాత పిండి మొత్తం ఒకసారి కలుపుకొని ముద్దలాగా చేసుకుంటే నెయ్యి సరిపోయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ముద్ద కట్టిందంటే ఇంకా సరిపోయింది అన్నట్టు అర్థం. అప్పుడు చెక్కలు ఏంటంటే బాగా గుల్లగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అది పిండి బాగా కలిసిందనడానికి ఆ టిప్ అది. ఇంకొంచెం నెయ్యి వేసుకున్నాను నేను. ఇంకొంచెం ముద్దలాగా రావాలని చెప్పి ఇంకొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ముద్దలాగా చేసుకొని చూసుకోవాలి. బాగా ముద్ద కట్టిందంటే ఇంకా సరిపోయినట్టు. ఇంకా దాని తర్వాత నేను పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను. నానబెట్టిన 50 grams పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. 1 hour ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పునైతే ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. పెసరపప్పు వేసిన తర్వాత పిండి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే వాటర్ వేసుకొని మామూలు నార్మల్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మెత్తగా కలుపుకోకూడదు. మెత్తగా కలుపుకుంటే ఏంటంటే చెక్కలు ప్రెస్ చేసే మిషన్కి అతుక్కుపోతాయి. ఇప్పుడు పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండిని బాగా మసాజ్ చేసుకోవాలి. 5-10 minutes మసాజ్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండినైతే స్టవ్ వెలిగించుకున్న తర్వాత బాండీ పెట్టుకొని ఇంకా బాండీలో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉండలు కట్టుకున్న పిండిని చెక్కల్లాగా ఒత్తుకొని ఇంకా నూనెలో వేసుకొని ఇంకా వేయించుకుందాం. చెక్కల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ మా చెక్కలు అయితే రెడీ అయినాయి. చూడండి ఎంత కరకరలాడుతూ క్రిస్పీగా గుల్లగా ఎలా ఉన్నాయో, క్రంచీగా. టీ టైం పాస్ స్నాక్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.